అయినటువంటి రైతు ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? పాయింట్ నెంబర్ 1. రెండోది, నేను అడిగిన దానికి ఒక్కరు సమాధానం చెప్పలా. పొగాకు 240 మిలియన్ టన్నులు కొనాలైతే ఇప్పటి వరకు మీరు మార్చి నుంచి జూన్ వరకు 40 ఎందుకు కొన్నారు? అది కూడా అతి తక్కువ ధరకు ఎందుకు కొంటున్నారంటే ఇద్దరి నుంచి ఒక్కరికి సమాధానం లేదు. వ్యక్తిగతంగా ఏదోదో మాట్లాడే సెటైర్లు ఎత్తే అయిపోయింది. అవ్వలు 60 సంవత్సరాలు అవ్వాలా అంటే అవును, 60 సంవత్సరాలు అంటే పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి అవ్వాలంటాం. రేపు పొద్దున 4 ఏళ్ళు పోతే పవన్ కళ్యాణ్ కూడా అవే అవుతాడు. మాట్లాడినప్పుడు నేను విన్నా కదా తమ్ముడు. బాబు మాట్లాడమండి. వినాలి. ఆడపిల్లల గురించి చాలా నీతి వాక్యాలు చెప్పారు కదా. ఇక నేను పాత స్టోరీకి వెళ్తలేదు కానీ ఎంతమంది మోసం చేశారని స్టోరీకి పోట్ల 30,000 మంది మహిళలు అక్రమ రవాణా జరిగింది అన్నారు కదా. సంవత్సరం అయింది. 30,000 మందిలో ముగ్గురు బట్టి దాడి గురించి ఏంటండి పసుపచ్చ కండవ కప్పుకున్న ఆయనకి రాయి తగిలింది, ఏంటి పరిస్థితి? దాడి గురించి చెప్పి వాళ్ళ పోలీసులకి మహిళలకి ఎందుకు రాయి తగిలింది దాని గురించి ఎవరు మాట్లాడతారు ఇవ్వండి. పట్టుకొని ఏం చెప్పాలండి? నేను ఈ పసుపచ్చ కండవ కాదయ్యా. సరే ఓకేలేండి, ఓకే. అది అలా కనిపిస్తున్నదిలేండి వెంకటరెడ్డి గారు. మీకు దగ్గర నుంచి కాబట్టి మీకు తెలియట్లేదేమో. జనరల్ గా అలా కనిపిస్తుంది. వెనకాతలంతా పసుపు ఉన్నది, ఆయన మెడలో పసుపు ఉంటే అలా అనుకున్నారు. సరే అయిపోయింది కదా, వదిలేయండి. అది నేను చెప్పాను కదా. కాదు సార్, అది పసుపు ఎరుపు. సరే ఓకేలేండి. దెబ్బ ఎవరైతే అయినా దెబ్బేలేండి. అది పసుపు ఏంటి, ఎరుపు ఏంటి, ఒక నిమిషం అండి. రాకేష్ వెయిట్ చేయి, టైం వేస్ట్ చేయి. సరే ఏంటి కాదు, 1 year లో ఏంటి ఏవో సర్వేలు వస్తున్నాయి, అదేదో మీరే చేయించారని చెప్పి వాయిస్ వస్తున్నది. జనసేన మీద, టీడీపీ మీద వ్యతిరేకత ఎమ్మెల్యేలు ఉన్నారన్నది. మేమే చేపించామంటారా? అన్ని మేమే సార్, మొత్తం చెప్పట్లా. మొన్న రష్యా ఇక్కడ పాకిస్తాన్ భారత్ యుద్ధం వచ్చింది కదా, జగన్ గారే పాకిస్తాన్ భారతానికి యుద్ధాన్ని తెచ్చింది. ఇలా దొంపల దగ్గర మాట్లాడటానికి కనీసం సిగ్గుగా ఉండాలిగా. మాట్లాడేవాడిని అడుగుతున్నా, ఈ ప్యానల్లో అన్నాలా లేదా? ఎవరు మాట్లాడితే వాళ్ళని. కేకేని మేము చేపించామంట, కేకే సర్వేని చెప్పాలండి సార్. సార్ ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాకు అనుకూలం, వాళ్ళకి అనుకూలమా? ఇవాళ పేపర్లో ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు, పలువురు శాసనసభ్యులు ఇష్టారాజ్యం. ఈ రోజు పేపర్లో కర్నూలులో రియల్ వ్యాపారే షాడో ఎమ్మెల్యే, ఇక్కడ నంద్యాలలో పెత్తనం అంతా భర్తదే, అనంతపురం ఇస్తారా లేదా లాక్కోనా, విజయవాడ నగరంలో ఆయన అధిష్టానం గుర్రు, గుమ్మనంగా దోపిడి గుమ్మనూరు జైనం మళ్ళీ పవర్ పోయిందా వెంకటరెడ్డి గారు? సార్ వర్మ గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అంటున్నారు కదా, ఏబిఎన్ లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇలాంటి ఆర్టికల్స్ అని చెప్పి, ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు అని చెప్పి. ఇలాంటి ఆర్టికల్స్ ఎప్పుడైనా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షి పేపర్లో ఎప్పుడైనా వచ్చిందండి? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజాస్వామ్యం గానీ, ప్రభుత్వం మీద గానీ, ప్రజల గురించి గానీ, రాష్ట్రం గురించి గానీ, ఇటు పత్రికలు వర్మ గారు పత్రికలో వచ్చింది. ఓకే, యాక్షన్ తీసుకోవాలి కదా. సో ఈ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు, ఇసుక దందా ఉంది, మట్టి దందా ఉంది, అన్ని దందాలు ఉన్నాయని పత్రికలో రాసినప్పుడు మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇది నేను అడిగే సూటిగా. ఆ పత్రికలో వచ్చింది, సాక్షిలో రాలేదు. ఈ బోడిగుండికి మోకాలికి పిచ్చి కథలన్నీ చెప్తారు, నాకు అర్థం కాదు. పిచ్చి కథలు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయనకి వినబడట్లేదు. వర్మ గారు మీరే చెప్పనవసరం లేదండి. అక్కడ మా వాళ్ళు ప్లే చేశారండి మీద వీళ్ళు తిన్నటువంటి ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ వేసారు ఇమేజ్, మీరు చూపించిన అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ ఇమేజ్ ఉన్నది చూడండి. మీరు వేస్తారు కదా, అదే ఇమేజ్ ఉన్నారు కదా. ఇప్పుడు మరి వాళ్ళందరి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మద్యం దోపిడీ, పేకాట ఇవన్నీ అని చెప్పి క్లియర్ గా ఎమ్మెల్యేల పేరుతో వచ్చినాయి. మరి వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు? ఓకే, ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? సరే, ఆయన ఏదో అడుగుతున్నాడు, ఒకసారి చూడండి. బాబు ఏదో అడుగుతున్నాడు, సమాధానం చెప్పండి. అడుగు బాబు. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఏబిఎన్ లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అని చెప్పి. గతంలో మీ వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఏ రోజైనా సాక్షి పేపర్ లో మీ ఎమ్మెల్యేల గురించి కానీ చెప్పండి. ఏం లేదు వెంకటరెడ్డి గారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకవేళ కాదు, వినండి నేను చెప్తాను బాబు. ఒకవేళ కూటమికి అనుకూలంగా ఉన్నారనుకున్నది, వాళ్ళు పారదర్శకంగా చెప్తున్నారు తప్పు చేశారని. ఎప్పుడన్నా మీరు ఇలా చెప్పేలా ఉంటే ఈ పరిస్థితి మీకు ఉండకపోనేమో కదా, మీ ఎమ్మెల్యేలు కట్టడి చేస్తే అన్నది ఆయన ఉద్దేశం.
అంటే నిస్సిగ్గుగా బరి తెగించి మేము ఇసుక దోపిడీకి పాల్పడ్డాం, మట్టి దోపిడీకి పాల్పడ్డాం, మమ్మల్ని ఎవడు ఏం పేకలేదు అని చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నారు సమాధానం. ఎప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారో అడిగా. దీనికి సమాధానం చెప్తారా వర్మ గారు? లేదంటే మా ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తే మా పత్రికలో అలా దోచుకుంటారా పోతాం అని చెప్పదలుచుకున్నారా? దానికి సమాధానం చెప్పండి. సార్, వర్మ గారు వాళ్ళు రాసింది కరెక్టే కదా, వాళ్ళు ఒప్పుకున్నారు. సాక్షి అధినేత జగన్మోహన్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి, మీ మాజీ ముఖ్యమంత్రి ఏ రోజైనా ఇలా పారదర్శకంగా ఉన్నారా? ఏ రోజైనా మీ ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని పిలిచి ఏ రోజైనా ఇలా తిట్టాడా? ఇలా తప్పు చేయకుండా చెప్పాడా? ఓకే ఓకే సరేనండి, వాళ్ళు చెప్పినప్పుడు కాదు. మీరు తప్పులు చేశారు కాబట్టి కదా ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకొట్టింది, పెట్టింది. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు అన్న? మూర్ఖంగా పిచ్చివాగుడు వాగేవాళ్ళతో ఏం మాట్లాడతారు? తీసుకుంటున్నారు కాబట్టి కదా మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు సీరియస్ గా చంద్రబాబు సీరియస్ అవ్వడం అదే కదండి. కాదు వెంకటరెడ్డి గారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆపండి, వెయిట్ చేయండి, మ్యూట్ చేయండి అందరినీ. వెంకటరెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అన్నది ప్రశ్న నేను అడుగుతున్నాను కదా, ఎందుకు సీరియస్ అవుతున్నారంటే వాళ్ళు చెప్తున్నారు కదా పొరపాట్లు జరుగుతున్నాయి, దాన్ని సరిదిద్దుకోకపోతే ఎవరికైనా వేటు తప్పదు, ఆ యాక్షన్ తీసుకుంటున్నారు, ఆ వాయిస్ వచ్చింది అని. మీ అయాంలో అసలు ఏమీ ఇలాంటివి రాలేదని కదా వాళ్ళు మాట్లాడేది. వరం గారు మీరు ఒక 50 కోట్లు తినేశారు వరం గారు. సీరియస్ అయిపోతే అయిపోయిద్దా, కక్కితే అయిపోయిద్దా? ఇసుక దోపిడీకి పాల్పడ్డారు వరం గారు ఒక ఎమ్మెల్యే. ఇసుక దోపిడీకి పాల్పడింది కక్కించాలా, మద్యం దోపిడీకి పాల్పడింది కక్కించాలా వద్దా? సీరియస్ అయ్యాడండి చంద్రబాబు నాయుడు అంటే దోచుకోమని పర్మిషన్ ఇచ్చినట్ట, మళ్ళీ ఇంకోసారి సీరియస్ అవుతాడు, మళ్ళీ దోచుకోవడానికి పర్మిషన్ కాదు. ఇప్పుడు దోచుకున్నారు అన్నదానికి ఆధారాలు ఉండాలి కదా. కాదండి, అవినీతికి పాల్పడితే కేసు పెట్టాలా వద్దా? కాదు, మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి, మీ కార్యకర్తలు ఉంటారు, మీ నాయకులు ఉంటారు, ఎవరు అవినీతి జరిగిందో ఎవిడెన్స్ చూపించాలి కదా.